భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీపై దృష్టి పెట్టింది. ఐసీసీ టోర్నీకి ముందు టీమిండియా సొంత గడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్ను ఆడనుంది. వన్డేలతో పాటు టీ20లో తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ భారత్కు సన్నాహకంగా ఉపయోగపడుతుంది. వన్డే సిరీస్ ముగిసిన 8 రోజుల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలు ఈ ఇంగ్లాండ్ సిరీస్కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం ఈ ముగ్గురు నెల రోజుల పాటు విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం. రోహిత్, కోహ్లీలు టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి టీ20 సిరీస్ ఆడలేరు. కానీ వన్డే సిరీస్ కూడా వీరిద్దరూ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా టెస్టులు ఆడుతున్న వీరు వైట్ బాల్ ఫార్మాట్కు తగ్గట్టుగా తమ ఆటను మార్చుకునేందుకు విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు కాబట్టి అతనికి కూడా రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సీనియర్లకు విశ్రాంతినిస్తే ఇంగ్లాండ్ వన్డే సిరీస్లో పలువురు యువ క్రికెటర్లకు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ఎంపిక చేయాలని బీసీసీఐ ఆలోచిస్తోంది.